వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే టీం మరో తరం టీం అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. 28కి ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా రామ్ గన్స్ ఎక్కువ బాగా చూస్తారు. దానికి తోడు ఈ సినిమాలో పాటలు చాలా బాగున్నాయి. చైతు గారు యాక్చువల్లీ మాటలు కూడా పాటలు అవే ఉన్నాయి, అంటే మంచి మంచి వర్డ్స్ ఉన్నాయి. చాలా అర్థం వస్తుంటారు అంటే మాటలు అవి కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా 28వ తారీఖున అందరికీ కూడా ఈ సినిమా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థియేటర్స్కి వచ్చి చూడండి. అండ్ టీం అందరికి, హీరోయిన్కి, అలాగే మా రోహిణి గారికి, రోహిణి గారు చేశారంటే డెఫినెట్ గా సెన్సిబుల్ ఇదైతే చేస్తారు. ఆ నమ్మకం ఆడియన్స్ కూడా ఉంది. సో ఇది కూడా డెఫినెట్ గా చాలా మంచి స్టోరీ అవుతుందని బిలీవ్ చేస్తున్నాం. హరీష్ కోసం ఇక్కడికి వచ్చాము. హరీష్ ఎలా అంటే కొంచెం ఏదైనా పట్టుకుంటే వాడు నిద్రపోడు, పట్టుకునే నిద్రపోడు. ఆ నిద్రపోయిన పర్లేదు, మామూలుగా నిద్ర అన్నాడు. అందుకని మనం అలా చేయకూడదని ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు వచ్చి మంచిగా బిజీ అయ్యి మా సుఖంగా నిద్ర చేయాలి. హరీష్ కి చాలా మంచి టైమింగ్ ఉంది. కరెక్ట్ క్యారెక్టర్ ఏదైనా దొరికితే మాత్రం ఆ టైమింగ్ మీరందరూ కూడా చూస్తారు. డెఫినెట్ గా కొంచెం ఫాస్ట్ చేయి, స్లోగా చేయకు. టూ మచ్ చూసి మనోడు ఎక్కువ ఒకదాని తర్వాత ఒకటైనా వెళ్తూ ఉంటాడు. సో అలా కాకుండా టకటకా చేయాలి, ఫాస్ట్ గా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా చిన్నపిల్లడు కాదు, ఏది కాదు. సో ఇంకొక సపోర్ట్ చేయదు. సో చేస్తూ ఉంది. హరీష్ ఈ సినిమా తప్పకుండా మంచి పేరు తీసుకొస్తుంది. చైతన్య గారు అన్నట్టు ముందు పేరు వస్తే డబ్బు తర్వాత అది వస్తుందండి. ముందు పేరు రావడానికి ట్రై చేసే మీరే కాదు, ఏ టీం అయినా సరే పేరు రావడం కోసం ట్రై చేసే కొన్ని కొత్త సినిమాలు ఉంటాయి. మంచి కథ చెప్పాలని ప్రయత్నం చేసే వాళ్ళు అందరికీ కూడా నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన తెలుగు ఆడియన్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. అంతగా నేను గొప్ప సినిమాలు, చిన్న సినిమాలు, ఈ మధ్య అందులో అన్ని నేను ఒక చిన్న సినిమా మంచి విజయం సాధిస్తుంది. అది చాలా మంచి బూస్ట్ ఇచ్చింది ఇండస్ట్రీ వారందరికీ కూడా. అలాగే ఈ సినిమాని కూడా 28వ తారీఖున అందరూ థియేటర్కి వచ్చి చూసి ఈ టీం అందరినీ